అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నేనైతే ఇప్పుడు క్యారెట్ లేన్కి వెళ్తున్నాను. అక్కడ నేను 6 months బ్యాక్ స్కీమ్లో జాయిన్ అయ్యాను అనమాట. ఇప్పుడు అది పూర్తయింది. ఇక్కడైతే ఓన్లీ 6 months అనమాట స్కీము. చాలా షార్ట్ పీరియడ్. 6 months అయిపోయాక మనం 3 months లోపు అయితే ఆర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను నాకు నచ్చిన మోడల్స్ని వేసుకొని చూసి వాటిని ఎస్టిమేషన్ వేయించుకుంటున్నాను అనమాట. అంటే నేను కట్టిన స్కీమ్ అమౌంట్కి ఏది వస్తుంది అనేది చూసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను నాకు కావాల్సిందని సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట. మీరు గెస్ చేసి ఉంటారు కదా నేనేం తీసుకున్నానో. నేనైతే బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకున్నానండి. బ్లాక్ బీడ్స్కి డైమండ్ పెండెంట్ వచ్చింది. ఆ చైన్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇలా బ్లాక్ బీడ్స్ చైన్ వచ్చి కింద వచ్చి సూత్రాల మోడల్ లాకెట్ వచ్చింది అనమాట. నాకైతే ఈ లాకెట్ 1 grams కానీ గోల్డ్లో కానీ సిల్వర్ వాటిల్లో కానీ బ్లాక్ బీడ్స్కి వేటికి లేదనమాట ఈ మోడలు. ఇదైతే కొంచెం ట్రెడిషనల్గా కూడా ఉంటుంది కదా అని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఈ స్కీమ్ జాయిన్ అయింది కూడా బ్లాక్ బీడ్స్ తీసుకుందామని జాయిన్ అయ్యాను అనమాట. నాకైతే స్కీమ్ కట్టిన దానికంటే కొంచెం అమౌంట్ కూడా పడింది. అంటే మనం అనుకున్నదే మనకు నచ్చింది కరెక్ట్గా రాదు కదా, కొంచెం అమౌంట్ కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, సూత్రాలు వచ్చేసినాయి డైమండ్స్ తోటి. ఇటేమో ఈ చైన్ ఏమో బ్లాక్ బీడ్స్తో వచ్చింది అనమాట. ఇది వేసుకుంటే కూడా పైట మీదకి వచ్చింది. అక్కడ పెట్టుకొని చూశాను కదా నేను, బాగానే అనిపించింది అనమాట. లెంగ్త్ కూడా మనకైతే మామూలు డైమండ్స్ తీసుకున్నప్పుడు ఏవైనా మనకి కార్డు ఇస్తారు కదా, గ్యారంటీ కార్డు ఒకటి ఇస్తారు కదా, సర్టిఫికేట్. అదేంటంటే ఇక్కడ అలాగా సర్టిఫికేట్ ఏమి ఇవ్వరు. ఈ సర్టిఫికేట్ అని మన ఫోన్కి పంపిస్తారనమాట మెసేజ్. మనము అది ఎన్ని క్యారెట్ లైన్ స్టోర్స్లో చూపించి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రిపేర్ చేయించుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే ఇలా ఉంటుంది. అదిను వేరే జ్యువెలరీ షాప్స్లో నేను స్కీమ్ వేసినప్పుడు ఇలా 10 months 11 months ఉంటుంది కదా, మనం అది పూర్తయ్యాక మనకి ఆ అమౌంట్కి అక్కడ నచ్చిన ఆర్నమెంట్ రాలేదనుకోండి, అప్పుడు మన దగ్గర ఇంకొంచెం మనీ వేసుకోవడానికి వీలు లేకపోతే మళ్ళీ ఇంకొక 10 months జాయిన్ అయ్యి కంటిన్యూ చేసి ఈ 2 స్కీములు కలిపి ఒక్కటే ఆర్నమెంట్ తీసుకునే వీలైతే ఉంటుంది కదా. ఇక్కడైతే అలాంటి ఫెసిలిటీ లేదు. మనము 6 months స్కీమ్కి ఏది వస్తే అది తీసుకోవాలి, లేదా కొంచెం అమౌంట్ వేసుకునైనా తీసుకోవచ్చు. తప్పితే అలా కంటిన్యూ చేయడానికి లేదన్నారు. లేకపోతే ఫ్రెష్గా జాయిన్ అవ్వాల్సిందేనన్నారు అనమాట. నేనైతే మళ్ళీ జాయిన్ అవ్వలేదు. నేను క్యారెట్ లైన్లో స్కీమ్ వేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా అదిను అక్కడ మోడల్స్లో కూడా చైన్స్ కొంచెం గోల్డ్ వచ్చి ఒక లైన్ బ్లాక్ బీడ్స్ వచ్చి అలా ఉన్నాయి అనమాట. వాటికైతే లాకెట్స్ కూడా చాలా వెరైటీగా బాగున్నాయి. కానీ నాకైతే అవి అంత నిండుగా అనిపించలేదన్నమాట. నాకు ఎక్కువ బ్లాక్ బీడ్స్ కనిపిస్తేనే ఇష్టం అనమాట. అందుకని ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. అలా వేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఈ గోల్డ్ ఎక్కువ కనిపిస్తూ ఉండే ఏంటంటే మనం మామూలుగా గోల్డ్ చైన్స్ వేసుకున్నట్టే ఉంటాయి కదా, బ్లాక్ బీడ్స్ లాగా అనిపించవు. అందుకని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మనము ఏదైనా స్కీమ్ అది కట్టేటప్పుడు ఏంటంటే ముందుగానే మనము ఏం తీసుకోవాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కట్టినట్టయితే మనకు అక్కడికి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం కొంచెం అమౌంట్ని కూడా దాచిపెట్టుకొని
ఆ అమౌంట్కి తగ్గట్టు ఆ స్కీమ్కి వచ్చిన అమౌంట్ వేసి తీసుకోవడానికి కూడా వీలు ఉంటుంది కదా, అలా అనమాట. నేనైతే ఇది ఇంకా వేసి చూసుకోలేదు, అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వేసి చూసుకున్నాను షాప్లో. ఇంటికి వచ్చాకైతే ఇంకా వేసి చూసుకోలేదన్నమాట. అంటే నేను ఏదైనా సరే తెచ్చాక దేవుడి దగ్గర పెట్టాక వేసుకోవడం అలవాటు, అందుకనేది ఇప్పుడు నేను మీకు వేసుకొని చూపించలేకపోతున్నాను. నేను వేసుకున్నాక మీకు తప్పకుండా ఫోటో పెడతాను. ఓకే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.